Hi friends, welcome to our channel. Myself Surya Toleti. Dear friends, Surya Technic Academyలో ఈవేళ మనం డిస్కస్ చేసేది క్యాలెండర్స్. సో ఓకే 5 minutesలో ట్రిక్ సొల్యూషన్ కింద మాట్లాడుకున్నాం. సో ఎందుకంటే కనుక నేను ఎగ్జామినేషన్లో మనం క్యాలెండర్ సమ్స్ చేసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఫార్ములాస్ వాడుతున్నాను, నేను చాలా వరకు అబ్జర్వ్ చేశాను. సో ఆ ఫార్ములాస్ అన్నీ కూడా కోడ్ బేస్ మీద ఉంటాయి. సో క్యాలెండర్ అంటేనే దాని యొక్క ఫార్ములా, ఏ ఫార్ములా యూజ్ చేసినప్పటికీ కోడ్ బేస్ మీద ఉంటుంది. సో యూనివర్సల్ ఫార్ములా కూడా ఒకటి ఉంటుంది. సో కానీ ఈ ఫార్ములాస్ ఏవైనా సరే, కోడ్స్ ఏవైనా సరే మనం మటుకు 5 minutesలో చేసేలా ఉండాలి. సో ఒకవేళ కనుక మీరు యూజ్ చేస్తే ఫార్ములా అది కంపల్సరీ 5 minutesలో సాల్వ్ చేసే మెథడ్గా ఉండాలి. సో అంతేగాని నాట్ మోర్ దెన్ 10 minutes అటువంటి ట్రిక్స్ అయితే ఉండకూడదు. సో ఓకే క్యాలెండర్స్ అనే ఎగ్జామినేషన్లో 5 minutes అనేది చాలా టఫ్ అది. సో అంటే ఎగ్జామినేషన్లో వితిన్ 30 secondsలో మీరు సాల్వ్ చేయాలంటే దానికంటే సింపుల్ ఫార్ములా ఉండాలి, దానికంటే కొన్ని ట్రిక్స్ ఉండాలి. సో అది యొక్క మొత్తం కూడా 5 minutesలో నేను చెప్తాను. ఓకే స్టార్ట్ దేర్ ఫర్ ది క్యాలెండర్స్ టాపిక్. డియర్ ఫ్రెండ్స్, మనం క్యాలెండర్ టాపిక్లోకి వెళ్దాం. సో క్యాలెండర్ టాపిక్లో మనకి ఏముంటాయండి? సో డేస్ని మనం కన్సిడర్ చేసుకుంటాం, మంత్స్ మనం కన్సిడర్ చేసుకుంటాం, అలాగే ఇయర్ని మనం కన్సిడర్ చేసుకుంటాం. ఇయర్లో వచ్చేటప్పటికల్లా నార్మల్ ఇయర్ ఉంటుంది, ఇంకోటి లీఫ్ ఇయర్ ఉంటుంది, అంటే ఎవ్రీ 4 yearsకి వచ్చేటువంటి లీఫ్ ఇయర్. సో ఈ యొక్క ప్యాటర్న్ని మనం ఫాలో అవుతాం. సో ఓకే అప్పుడు మనం డేకి ఉన్నటువంటి కోడ్ చూద్దామండి. సో ఓకే డేకి ఉన్నటువంటి కోడ్ చూద్దాం. మనకు ఆ డేస్ ఏంటండి? సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే. సో ఓకే ఇవండి మనకి. సో ఓకే ఇప్పుడు దీనికి కోడ్ ఏంటంటే కనుక సండేకి 1 అని, మండేకి 2 అని, ట్యూస్డేకి 3 అని, వెన్స్డేకి 4, థర్స్డేకి 5, సో ఓకే ఫ్రైడేకి 6, ఇది 0. సో మనకి 7 days. కానీ ఇక్కడ మనం సండే నుంచి ఫ్రైడే వరకు 1 2 3 4 5 6 కింద తీసుకుంటాం, సాటర్డేని వచ్చి 0 కింద తీసుకుంటాం. సో ఓకేనండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నార్మల్ ఇయర్ కోడ్ చూద్దామండి. ఓకే ఇది నార్మల్ ఇయర్ కోడ్ అండి. సో నార్మల్ ఇయర్ కోడ్లోకి వచ్చేసరికి మనకి ఏముంటాయండి? సో జాన్, ఫెబ్, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై. సో ఓకే సో ఇందులోకి వచ్చేటప్పటికల్లా మనం 12 తీసుకున్నప్పుడు సో డివైడ్ చేసుకుంటే మనకు ఒక ట్రిక్ ఉందండి. సో ఈ డివైడింగ్ ట్రిక్ అనేది నేను లాస్ట్లో చెప్తాను. సో ఓకే ఆగస్ట్, సో ఓకే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. సో ఓకే సో ఇప్పుడు ఈ 12 monthsకి కోడ్ ఏంటంటే కనుకండి సో ఓకే ఇదండి ప్రతి ఒక్క మంత్కి మనం ఇచ్చినటువంటి కోడ్. సో దీనికి ఇలా గుర్తుపెట్టుకోవాలంటే మనకు కష్టంగా ఉంది కదండి. సో ఇప్పుడు డివైడింగ్ మెథడ్ అన్నాను కదా, ఒకసారి అబ్జర్వ్ చేయండి. 144 అంటే 12 square అనుకు వచ్చండి. నేను ప్రతి దాన్ని కూడా 3 కింద డివైడ్ చేశాను. సో డివైడ్ చేశాక దీన్ని 12 square అన్నాను, దీన్ని 5 square అన్నాను, దీన్ని 6 square అన్నాను, దీన్ని 12 square + 2 అన్నాను. సో ఓకే ఓకే క్లియర్ అండి. సో చూసారా యాక్చువల్గా ఇది కోడ్. సో నార్మల్ ఇయర్కి అండి. సో నార్మల్ ఇయర్కి ఒక కోడ్ ఇది. సో నేను ఫస్ట్ ఫార్ములా చెప్పకుండా ఇవన్నీ చెప్తున్నాను. సో ఫార్ములా కన్నా ఈ కోడ్ మట్టికి మీరు ఏ ఫార్ములా యూజ్ చేసినా ఇదే కోడ్. సో నేను ఒక ఫార్ములా చెప్పొచ్చు, ఇంకో యూనివర్సల్ ఫార్ములా అనేది ఒకటే. కానీ సో ఎవరు ఏది యూజ్ చేసినా యూనివర్సల్గా మట్టికి డేస్కి, ఇయర్స్కి, మంత్స్కి ఉన్న కోడ్ ఇదే.
సో ఓకే టు మూవ్ ఫార్వర్డ్. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నార్మల్ ఇయర్ యొక్క కోడ్ తెలుసుకున్నాం. ఓకే, ఇన్ కేస్ లీఫ్ ఇయర్ అయితే ఎవ్రీ 4 yearsకి ఒకసారి లీఫ్ ఇయర్ వస్తుంది. సో ఆ టైంలో కూడా ఇదే కోడ్ ఉంటుందా ఈ మంత్కి అంటే ఉండదు. సో అప్పుడు ఏంటంటే జస్ట్ చిన్న చేంజ్ ఉంటుందండి. సో లీఫ్ ఇయర్ కోడ్ ఏంటంటే కనుకండి ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. ఓకే, ఇప్పుడు జస్ట్ చిన్న డిఫరెన్స్ ఏంటంటే కనుకండి 0, 3, 6. సో ఇక్కడ చూడండి, నేను ప్రతిదాన్ని కూడా 3 months కింద డివైడ్ చేయమన్నాను. సో ఇక్కడ చూడండి, లీఫ్ ఇయర్ వచ్చినప్పుడు ఎప్పుడైతే మనకి లీప్ ఇయర్ వచ్చిందో సో అప్పుడు ఏమవుతుందండి, సో 0, 1 చూసారా, అంటే నార్మల్ ఇయర్లో 1 ఉంది, ఇక్కడ 0 ఉంది. సో ఓకే, అదేవిధంగా నార్మల్ ఇయర్లో ఫిబ్రవరిలో 4 ఉంది, ఇక్కడ లీప్ ఇయర్లో సో ఓకే లీప్ ఇయర్లో 3 ఉంది. సో ఓకే ఓకే మార్చ్లో 4 ఉంటుంది, సో ఇక్కడ కూడా 4 ఉంటుందండి. సో ఓకే, సో రిమైనింగ్ అంతా కూడా సేమ్. సో అంటే రిమైనింగ్ మనం యాజ్ టీజ్గా ఇది 5 స్క్వేర్ కింద, ఇది 6 స్క్వేర్ కింద, ఇది 12 స్క్వేర్ ప్లస్ 2. సో ఓకే 12 స్క్వేర్ ఈక్వల్ 144 ప్లస్ 2 ఈక్వల్ 146. సో ఇక్కడ మాత్రమే మనం జస్ట్ చిన్న చేంజ్ చేస్తాం. సో మార్చ్కి వచ్చేటప్పటికల్లా ఎటువంటి డిఫరెన్స్ ఉండదండి మనం 3గా డివైడ్ చేసినప్పుడు. ఎందుకంటే మనం ఫిబ్రవరిలోనే లీప్ ఇయర్ అనేది మనం కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ 28 ఉంటుంది, ఇక్కడ 29 ఉంటుంది. సో డేస్లోకి వచ్చేటప్పటికల్లా సో దట్టు ఇలా ఏదో చేంజ్ వస్తుంది అన్నమాట మనకి. సో ఓకే, ఈ 2 పోర్షన్స్లో అంటే మనకి ప్రతిసారి కూడా మార్చ్, ఫిబ్రవరిలో లీప్ ఇయర్ వచ్చింది అనిపించుకున్నప్పుడు మన క్యాలిక్యులేషన్లో ఈ కోడ్ చేంజ్ అవుతుందని మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. సో ఓకే, మూవ్ ఫార్వర్డ్. డియర్ ఫ్రెండ్స్, ఓకే మనం డే యొక్క కోడ్ చూసాము, మంత్ అంటే మంత్ యొక్క కోడ్ చూసాము, ఏ ఇయర్లో లీప్ ఇయర్లో ఏ మంత్కి ఏ కోడ్ వస్తుంది, ఓకే నార్మల్ ఇయర్లో ఏ మంత్కి ఏ కోడ్ వస్తుంది, ఇవన్నీ కూడా చూసామండి. సో ఇప్పుడు సెంచరీ కోడ్ కూడా చూద్దాం. ఓకే, సెంచరీ కోడ్ అంటే 2000, 1999. సో ఈ సమ్స్ లాస్ట్లో ఇస్తారు కదండి ఇయర్ అనేది. సో అలా ఇయర్ ఇచ్చినప్పుడు మనకి దానికి సంబంధించి కోడ్ కూడా ఉంటుంది. సో అదేంటంటే కనుక సో 1900 to 1999. సో ఓకే 2000 to 2000 1999. సో ఓకే 2100 to 2199, 2200 to 2200 1999. సో ఓకే నాకు తెలిసినంత వరకు కూడా ఈ ఇయర్ దాటి మోస్ట్లీ ఓకే సమ్స్ అనేది అడగటం ఉండదు. సో ఓకే అండ్ సో వీటికి కోడ్ ఉంటుంది. సో ఓకే వీటికి కోడ్ ఉంటుందండి. సో ఎప్పుడైతే ఒకవేళ 900 అంటే 1900 టైంలో వచ్చిందో దానికి 0, 6, 4, 2. సో ఓకే 1900 to 1999 అంటే అక్కడ కోడ్ 0 తీసుకుంటారు. 2000 to 2099 అంటే అక్కడ కోడ్ 6 తీసుకుంటారు. 2100 to 2199 అంటే అక్కడ కోడ్ 4 తీసుకుంటారు. సో ఓకే ఈ 2200 అనేది 2 తీసుకుంటారు, కానీ నాకు తెలిసినంత వరకు ఇది సంస్థలో పెద్దగా అడగరు. సో ఓకే డోంట్ వరీ. సో ఓకే మూవ్ ఫార్వర్డ్. ఇప్పుడు ఫార్ములా చూద్దామండి. డియర్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఫార్ములా చూద్దామండి, క్యాలెండర్ యొక్క ఫార్ములా. సో దేనికైనా సరే ఇదే ఫార్ములా, యూనివర్సల్ ఫార్ములా ఆల్సో. సో ఓకే డేట్ ప్లస్ మంత్ కోడ్ ప్లస్ ఇయర్
ప్లస్ ఇయర్ బై 4. ఎందుకంటే లీఫ్ ఇయర్ ఎప్పుడు వచ్చిందో మనకు తెలియదు కనుక సో ఫార్ములాలో మనకు తెలుసుకోవడం కోసం అండి ఇది. నెక్స్ట్ ఏంటంటే సెంచరీ కోడ్. ఓకే, నేను ఇది అరేంజ్ చేస్తానండి. సో మీకు అర్థం అవడం కోసం లీఫ్ ఇయర్ని కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాలి. రెడ్ కలర్తో రాస్తున్నాను. సో ఓకే, డేట్ ప్లస్ మంత్ కోడ్ ప్లస్ ఇయర్ బై 4 అండ్ సెంచరీ కోడ్. సో ప్రతి దానికి కూడా మనం కోడ్ ఇచ్చుకున్నాం. మంత్కి ఒక కోడ్ ఇచ్చాము ఆల్రెడీ, ఒకసారి బ్యాక్ చూస్తే మీరు. సో ఓకే, ఇయర్కి కూడా ఒక కోడ్ ఇచ్చాము. నార్మల్ ఇయర్లో ఒక కోడ్, లీఫ్ ఇయర్లో ఒక కోడ్, సో సెంచరీకి ఒక కోడ్. సో ఓకే, యూ క్యాన్ బ్యాక్ ఆన్ దేర్. సో గుర్తుపెట్టుకుంటే కనుక క్లియర్గా ఉండొచ్చు. సో ఓకే, ఇప్పుడు మనం ఒక సమ్లో చూద్దామండి. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక సమ్ తీసుకున్నానండి. సో వాట్ విల్ బి ది డే ఆన్ 26 జాన్ 1950. సో 26 జాన్ 1950 అంటే మనకి ఇండియన్ రిపబ్లిక్ డే. సో నేను క్లియర్గా అర్థం అవడం కోసం మీకు రిపబ్లిక్ డే అని తీసుకున్నాను. మీకు కావాలంటే మీ యొక్క బర్త్ డేట్ని కానీ లేదంటే వేరే డేట్ని కూడా తీసుకుని మీరు ఎగ్జాంపుల్గా చేయొచ్చు. సో ఓకే, ఇది మనకి ఫస్ట్ సమ్ కనుక సో లీఫ్ ఇయరా నార్మల్ ఇయరా ఎలా చేయాలనేది డైరెక్ట్ ఫార్ములాతో చేద్దామండి. సో అప్పుడు మనకి క్లియర్గా ఉంటుంది. సో డేట్ ప్లస్ మంత్ కోడ్ ప్లస్ ఇయర్ ప్లస్ ఓకే ఇయర్ బై 4 ప్లస్ సెంచరీ కోడ్. సో ఓకే, మనం సెంచరీ కోడ్ని ఇలా షార్ట్కట్లో సీసీలో రాసుకోండి. సో ఒకవేళ మీకు ఈ ఫార్ములా బాగా ప్రాక్టీస్లో అలవాటు అయిపోతే నాకన్నా ఫాస్ట్గా వేస్తారు మీరు. సో ఓకే, సెంచరీ కోడ్. ఓకే, సెంచరీ కోడ్. సో ఇప్పుడు చూడండి, డేట్ ఎంతండి 26. సో వాడు ఏం కనుక్కోమన్నాడు, డేని కనుక్కోమన్నాడు. సో 26 జాన్ 1950 ఆ రోజు ఏ డే వచ్చింది, ఆ రోజు ఏ రోజు వచ్చింది, ఏ వారం వచ్చింది అనేది. సో ఓకే, మంత్ కోడ్. సో మంత్ కోడ్ కావాలంటే కనుక ఫస్ట్ ఇది మనం తెలుసుకోవాలండి. 50/4తో డివిజిబుల్ చేయండి. సో 50లో 4 అనేది పోదు, సో డైరెక్ట్ డివిజిబుల్ కాదు. సో ఇక్కడ 12.5 వస్తుంది. సో 12 తీసుకోండి. సో ఓకే, డైరెక్ట్ డివిజిబుల్ అవుతే సపోజ్ ఇప్పుడు 8 ఉంది అనుకోండి. సో 4, సో 2 టైమ్స్ డైరెక్ట్ డివిజిబుల్ అవుతుంది. సో ఇటువంటివన్నీ కూడా లీఫ్ ఇయర్ కింద వస్తాయన్నమాట అండి. సో ఓకే, బై డివిజిబుల్ 4 డైరెక్ట్లీ ఉంది. దిస్ ఓన్లీ టేక్ ఆన్ ఫర్ ది లీప్ ఇయర్. సో ఓకే, ఇప్పుడు చూడండి. సో 26. సో మంత్ కోడ్. సో ఇది లీప్ ఇయర్ కాదు, నార్మల్ ఇయర్, జాన్ మంత్ అంటే ఇక్కడ 1 తీసుకోవచ్చు ప్లస్ ఇయర్. సో ఓకే, ఆ యొక్క ఇయర్ యొక్క కోడ్. సో ఓకే, ఇయర్ ఎంత అండి 50. సో ఇయర్ అంటే ఇక్కడ లాస్ట్లో ఉన్న ఇది తీసుకుంటారు. సో మనకి 26 జాన్ 1950 కనుక ఈ లాస్ట్లో ఉన్న తీసుకుంటారు. సో ప్లస్ సో ఇయర్ బై 4 మనకి ఎంత వచ్చిందండి 12 ప్లస్ సెంచరీ కోడ్. సో 1900 మనం ఆల్రెడీ అనుకున్నామండి. సో 1900 to 1999 వరకు మనం 0 మాత్రమే సెంచరీ కోడ్ కింద తీసుకుంటాం. సో 0. సో ఇప్పుడు ఒకసారి ఇది సమ్ చేయండి. సో 26 ప్లస్ 27. సో 50, 12. సో ఓకే, ఒకసారి చేసి చూడండి. చేస్తే మొత్తం మనకి 89 వచ్చింది. సో 89 మనకి డేస్ ఎన్ని ఉన్నాయండి, సండే టు సాటర్డే వరకు అంటే కనుక మనకి మొత్తం 7 days. సో దీన్ని 7తో డివిజిబుల్ చేస్తాం. సో ఎప్పుడైతే మనం దీన్ని 7తో డివిజిబుల్ చేస్తామో 89/7. సో డైరెక్ట్గా మనకి డివిజిబుల్ అవుతుంది. కెన్ యూ చెక్ దేర్ ఫర్ దే ఫ్రెండ్స్, చెక్ చేశారా? సో 89/7 చేస్తే అక్కడ నాకు 12.7 వస్తుంది. సో పాయింట్ అవసరం లేదు, డైరెక్ట్ 12 తీసుకోండి. సో ఇప్పుడు 12 తీసుకున్నప్పుడు సో 12 - 7 చేయండి. 12 - 7 అంటే ఎంత వస్తుంది? సో 5. సో దీన్ని మనం డే కింద కన్సిడర్ చేసుకోవాలి. సో మనకు ఆల్రెడీ సండే నుంచి మండే వరకు, సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే వరకు చెప్పండి. దానికంటే ఒక కోడ్ ఇచ్చుకున్నామండి. సో ఓకే, ఒకసారి డేలో ఒకసారి చూడండి మీరు. సో సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. సో ఇలా ఇచ్చుకున్నప్పుడు దీనికి 1 2 3 4 5 6 7 ఇచ్చుకున్నాం. సో ఓకే, అంటే 5 అంటే ఎంత అండి ఇక్కడ థర్స్డే. సో మనకి ఆ వేళ థర్స్డే వచ్చిందనమాట. సో 26 జాన్ 1950లో మనకి థర్స్డే వచ్చిందండి. సో ఓకే, క్లియర్. సో ఓకే, థర్స్డే అనేది మనకు వచ్చింది. సో ఓకే, క్లియర్. సో మూవ్ ఆన్ ఫార్వర్డ్. వేరే యొక్క లీఫ్ ఇయర్ కూడా సమ్ చూద్దామండి. మూవ్ ఆన్ ఫార్వర్డ్. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకో సమ్ తీసుకున్నామండి మనం. సో వాట్ విల్ బి ది డే ఆన్ 14th Feb 2016. సో నేను ఇక్కడ 14th Feb 2016 తీసుకున్నాను. సో మీరు కావాలంటే ఇంకొక ఇయర్ కూడా తీసుకోవచ్చు. సో ఓకే, వాట్ ఎవర్ మేబీ. సో ఇప్పుడు కూడా మనం ఫార్ములా చూద్దామండి. డేట్ ప్లస్ మంత్ కోడ్ ప్లస్ ఇయర్ బై 4 ప్లస్ సెంచరీ కోడ్. సో
ఓకే, నేను ఇందాకే అన్నానండి సెంచరీ కోడ్ని నేను షార్ట్కట్లో సిసి అని రాసుకోవచ్చని, ఎగ్జామినేషన్లో మీకు ఫ్రీగా ఉంటుంది. సో ఓకే, ఇప్పుడు కూడా నేను మీకు రెడ్ కలర్లో రాస్తున్నాను బై 4 అనేది ఎక్కడైతే చేయాలో అక్కడ. సో బికాజ్ ఆఫ్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ ఎగ్జామినేషన్లో కనుక ఇలా ఇయర్ ప్లస్ మళ్ళీ ఇయర్ బై 4 చేయకపోతే కనుక అక్కడ మీకు సమ్ రాదు. సో ఓకే, వాట్ ఎవర్ మేబీ. సో అందుకు మీకు కంపల్సరీ చూసుకోవాల్సి వస్తుంది. డేట్ 14th. సో ఓకే, 14th ప్లస్ మంత్ కూడా ఇయర్ అండ్ ముందు అది లీఫ్ ఇయర్ నార్మల్ ఇయర్ అనేది మనకు తెలియాలి. సో 2016 అంటే 16/4 చేయండి. సో 4 times పోతుంది అంటే అది లీఫ్ ఇయర్. సో దట్ అది ఫిబ్రవరి. సో ఫిబ్రవరి మార్చ్లోకి వచ్చేటప్పటికల్లా మనకి నార్మల్ ఇయర్లోకి వచ్చేటప్పటికి లీప్ ఇయర్ వచ్చేటప్పటికల్లా ఇక్కడ జాన్ మంత్ ఫిబ్రవరిలో మనకి 1/4 ఉంటుంది. ఇక్కడ జాన్ మంత్ ఫిబ్రవరి మంత్లో 0/3 ఉంటుంది. సో ఓకే, ఇది ఒకసారి గుర్తుపెట్టుకోవాలని కూడా స్టార్టింగ్ మనం ఇయర్ కోడ్ చెప్పుకున్నప్పుడు మాట్లాడుకున్నామండి. సో ఓకే, ఇప్పుడు అది లీఫ్ ఇయర్. సో దట్ మనకి ఫిబ్రవరిలో 3 తీసుకోవాలి. అండ్ ఇయర్ అదే ఇయర్ అండి 16 లాస్ట్లో ఉన్నది ఇయర్ నార్మల్గా తీసుకోవాలి. సో తర్వాత బై 4 చేసినప్పుడు సో 4 16/4. సో ఓకే, ప్లస్ సెంచరీ కోడ్ మనం ఆల్రెడీ అనుకున్నాం. సెంచరీ కోడ్లో 2000 to 2099 వరకు కూడా మనం దాన్ని 6 కింద కన్సిడర్ చేసుకుంటామండి. సో 6. సో ఓకే, క్లియర్. ఓకే, ఇప్పుడు దీన్ని యాడ్ చేయండి. సో 14 + 3 = 17. 17 + 16 + 10 సో ఈక్వల్స్ టు 43. సో ఓకే, 43/7. సో 7 6 42. సో ఓకే, సో దీన్ని నేను 6 times కింద కట్ చేస్తానండి. సో 7 - 6 అంటే నాకు ఇక్కడ 6 కింద తీసుకోవాలి. సో ఈక్వల్స్ టు 7 - 6. ఎందుకంటే 7 మనకి డే కనుక్కోమన్నాడు. సో డే కనుక్కోవడానికి మనకి 7 days ఉన్నాయి కనుక 7 - 6 అంటే 1 వస్తుంది. సో మనకి డేస్లో చెప్పుకున్నాం అండి. సండే, మండే, ట్యూస్డేలో సండే నుంచి 1 2 3 అని. సో 1 అంటే మనకి సండే. సో ఈక్వల్స్ టు 1 అంటే ఆ వేళ సండే అండి. సో ఓకే, సో 14th Feb 2016 రోజున ఏం వచ్చిందండి, ఆ యొక్క డే ఏంటంటే సండే. సో ఓకే, క్లియర్. సో చాలా సింపుల్గా అయిపోయింది చూసారా, ఫాస్ట్గా. ఇదే కనుక బై ప్రాక్టీస్ మీరు చేస్తే ఎగ్జామినేషన్లో వితిన్ 20 secondsలో మీరు సాల్వ్ చేయొచ్చు. దిస్ ఈజ్ సింపుల్ ట్రిక్. సో దీన్ని ఇంతేలా ఎక్స్టెండ్ చేసి ఎందుకు చెప్పానంటే కనుక క్లియర్గా అర్థం అవడం కోసం మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్. బికాస్ ఆఫ్ ఇన్ ఎవ్రీ ఎగ్జామినేషన్ ఇన్ క్యాలెండర్ సమ్స్ మస్ట్ బి ఆస్క్డ్ దేర్ ఫర్ ఇన్ బోత్ ఎగ్జామినేషన్స్ ఆల్సో స్టేట్ అండ్ సెంట్రల్. సో ఓకే, కంపల్సరీ 2 problems అని ఉంటాయి కనుక ఈ యొక్క ఫార్ములా, ఈ యొక్క ట్రిక్ అనేది వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కంపల్సరీ షేర్ చేయండి. సో ఈ యొక్క వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ ఛానల్ అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. సో అందరికీ అన్ని విధాలుగా హెల్ప్ చేయడం కోసం ఈ యొక్క ఛానల్ ఎంతవరకు అయితే చేయాలో ఈ సూర్య టెక్నిక్ అకాడమీ మీకు ఏ విధంగా సపోర్ట్ కావాలంటే ఆ విధంగా సపోర్ట్ చేయడం కోసం ఆల్వేస్ బీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై భారత్, జై హింద్.